నమస్కారం, జీ న్యూస్కు స్వాగతం. నేను మీ నాయుడు. ఈరోజు వార్తల్లో విశేషాలు. సినీ నటుల అభిమాన సంఘాలు అభిమానం పేరిట చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తృతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ అన్నారు. సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని కినిరా థియేటర్లో జిఎన్వి శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే గుండి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందదాయకమన్నారు. జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అభిమాన సంఘాలు యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహేష్ బాబు ఓ విలక్షణమైన నటుడని, వివాద రహితుడని కొనియాడారు. ఇప్పటికే ఎన్నో సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించారని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల్లో నటించి అవార్డులు సాధించాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులకు మెడల్స్ అందించి అభినందించారు. ముందుగా థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు, దొంగ భాస్కర్, బస్వ నాని, శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బస్వ రాజేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్ సురేష్, సెక్రటరీ సరపయ్య, జాయింట్ సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ ఎం శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 49వ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆయన జన్మదిన వేడుకలు కిన్నెర కాంప్లెక్స్లో జరుపుకుంటూ, అలాగే పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా తెలుగు అధ్యక్షులు మెండ దాసునాయుడు గారికి, అలాగే జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బసవ రాజేశ్వర రెడ్డికి, అలాగే కార్యదర్శి సురేష్ గారికి, అలాగే థియేటర్ మేనేజర్సు జగన్ గారికి, అలాగే తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మన దొంగ భాస్కర్ గారికి, అలాగే నాని గారికి, ఇతర పట్టణ తెలుగు యువత నాయకులకు, అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్కి, మీడియా మిత్రులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని సూపర్ హిట్ సినిమాలు కొట్టాలని, మంచి అవార్డులు రావాలని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా ఆయన తీయాలని కోరుకుంటూ, మహేష్ బాబు గారు ఒక విలక్షణమైనటువంటి నటుడు. ఆయన నాన్ కాంట్రవర్షియల్, మంచి వ్యక్తిత్వం గలమైనటువంటి హీరో. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలని, అవి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో మొబైల్ ఫోన్లు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా CEIR.go.in అనే పబ్లిక్ వెబ్సైట్లో ఫోన్ని తిరిగి పొందుటకు గాను బ్లాకింగ్ రిక్వెస్ట్ను రిజిస్టర్ చేసుకున్న ఎడల ఆ రిక్వెస్ట్ను పోలీస్ శాఖ రిసీవ్ చేసుకొని ఈ ఏడాది జూన్ 21వ తేదీ నుండి సుమారు 100కు పైగా ఫోన్లు రికవరీ చేసి ఆ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రికవరీ చేసిన ఫోన్ల యొక్క మొత్తం విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 618 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగినదని, సుమారు వాటి యొక్క విలువ 79 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు www.CER.go.inతో తక్షణమే ఫిర్యాదు చేయవలను అని పేర్కొన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు ఎస్పీ అందజేయడంతో బాధితులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, సైబర్ సెల్ సిఐటి శ్రీను మరియు సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. నవ సమాజ స్థాపన బాలిక విధితోనే సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
నవ సమాజ ఆడపిల్లలను చదివించడంతో పాటు వారి రక్షణకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఆడపిల్లలు మహిళలు కష్టం కలిగితే 108, 100, 118, 112 నంబర్ల సమాచారం అందించాలని సూచించారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి తన వంతుగా సహకారం అందిస్తానన్నారు. పిల్లలను స్వేచ్ఛగా ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. వారి బాధ్యత పిల్లలకు భారంగా మారి వారి స్వేచ్ఛను హరించేలా ఉండకూడదని చెప్పారు. ఆపద సమయంలో ఉన్న మహిళలకు ఆపన్న హస్తంగా వన్ స్టాప్ సెంటర్లు ఉపయోగపడతాయన్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు పూర్తి అడ్డుకట్ట వేయాలని చెప్పారు. బాలికలకు భరోసా కల్పించేందుకు వన్ స్టాప్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై పూర్తి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని, అయినప్పటికీ ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షత సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కొత్తూరు 1 అంగన్వాడీ కేంద్రంలో నిన్న నాగుపాము పిల్లలను చూసి సిబ్బంది పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో అలాగే ప్రింట్ మీడియాలో రావడంపై పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వెంటనే స్పందించారు. నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో అంగన్వాడీ కొత్తూరు 1 కార్యకర్త భర్తకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని అధికారులని ఆదేశించారు. చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలని డొంకలని జేసీబీ పెట్టి తొలగించి శుభ్రం చేపించారు. సకాలంలో స్పందించిన ఎంజీఆర్ గారి పిల్లలు, తల్లిదండ్రులు, ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి దొరకడం చాలా అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పడాల కృష్ణవేణి, సిడిపిఓ విమల్ కుమారి, ఈఓ పీడీఆర్డి బసవరాంబాబు ఉన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసనాయుడు సింగపురంలో గల కేజీబీవీని సందర్శించారు. దీనిలో భాగంగా కేజీబీవీ పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. అనంతరం పిల్లలకు న్యాయపరమైన చట్టాలను వివరించారు. సమాజంలో నడవడిక కొనసాగించాలంటే చట్టాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఈరోజు శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా విజ్ఞాన భవన్లో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ కిల్లి కృపారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలనేది ఈ దేశ ప్రజల ఆకాంక్షని అన్నారు. దేశంలో సామ్యవాద విధానం, సమగ్ర పరిపాలన, పేదరిక నిర్మూలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు మనమంతా శ్రమించాలని, తరువాత కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఫలాలని ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి గోవింద మల్లిబాబు, ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సనపల అనాజీ, నర్సన్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రి నరసింహమూర్తి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొత్తూరు శైలజ, గార మండల అధ్యక్షులు దాలినాయుడు, ఎన్ అప్పారావు, మామిడి సత్యనారాయణ, జగదీష్, జీపీ నాయుడు, పేడాల సూర్యనారాయణ, సునీల్, నర్సన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం, పలాస, ఆమదలవలస, హెచ్ఆర్ల, పాతపట్నం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఏకైక వస్తువు రక్తం మాత్రమేనని, అందువల్ల దానిని విలువ కట్టడం సాధ్యం కాదని, రక్తం ఎక్కడా తయారు చేయలేమని, ఇది ముమ్మాటికి మానవుడి నుండి మాత్రమే లభిస్తుందని వాకస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, ఎస్ జోగనాయుడు, బి దేవి ప్రసాద్లు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ వారు తెచ్చిన గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11న ఆదివారం శ్రీకాకుళం నగరంలో పాత బస్టాండ్ వద్ద శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నగరంలో ఉన్న నడక సంఘాల సభ్యులు అంతా విధిగా పాల్గొని రక్తాన్ని దానం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి అంటూ నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎందరో అనారోగ్యం పాలవుతున్న పిల్లలకు
గాయపడిన వారికి లేదా శస్త్రచికిత్సలు చేసుకునే వారికి ప్రాణదానం నిలిపేవారు అవుతారని అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో గల ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో భారతీయ సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఆధ్వర్యంలో యుద్ధాలు వద్దు ప్రపంచ శాంతి ముద్దు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మాస్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి అణుబాంబుల దాడికి 79 ఏళ్లు నిండాయని, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1945 జపాన్లో ఆగస్టు 9న నాగసాకిపై అమెరికా అణుబాంబును వేయడంతో 1,50,000 మందికి పైగా చనిపోయారని, ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని చూడాలని కోరారు. ఎస్కప్ జిల్లా అధ్యక్షుడు ఎంవి మల్లేశ్వరరావు మాట్లాడుతూ యుద్ధాల వలన మానవ మనుగడకు ప్రమాదమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఉపాధ్యాయులు సుజాత మరియు ఎస్కప్ గౌరవ ఉపాధ్యక్షుడు బుడుమూరి శ్రీరామూర్తి, చౌదరి సత్యనారాయణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సిపిఎం పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బుద్ధదేవ్ భట్టాచార్య చిత్రపటానికి జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, సిపిఎం నాయకులు విజేకే మూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా 2000 నుండి 2011 మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు. విద్యార్థి ఉద్యమంలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1966లో డివైఎఫ్స్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారని తెలిపారు. 1966లో సిపిఎంలో చేరి అంచెలంచెలుగా పోలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారని వారు పేర్కొన్నారు. ఆయన స్వయంగా రచయిత, బెంగాలీ సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. దాదాపు 3 దశాబ్దాల బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంలో విశేషమైన కృషి చేశారని, ఆయన మరణంతో బెంగాల్ వామపక్ష ఉద్యమంలో ఒక అధ్యాయం ముగిసిందని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ మౌనం పాటించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె మోహన్ రావు, విజేకే మూర్తి, ఎం ఆదినారాయణమూర్తి, ఎ సోమశేఖర్, ఆర్ ప్రకాష్, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా డే స్ఫూర్తితో కార్పొరేట్ కంపెనీల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సేచ్ అమర్నాయుడు అన్నారు. క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో పాత బస్టాండ్ వద్ద గల రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ముందు క్విట్ కార్పొరేట్ నినాదంతో నిరసన తెలిపారు. ఎన్జిఓ హోమ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాలు నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సూచన ప్రకారం పంటలకు మద్దతు ధరలు కల్పిస్తామని బహిరంగ సభలలో స్వయంగా చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలు మర్చిపోగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు 3 వ్యవసాయ నల్ల చట్టాలను చేసింది. ఆ చట్టాల అమలు అయితే మార్కెట్ సంస్థల కొనుగోలు ఉండదని, రైతుల భూములు కార్పొరేట్ల పరం అవుతాయని, రైతులు తమ భూములలోనే కార్పొరేట్ కంపెనీలకు పాలేరులాగా మారిపోతారని గ్రహించిన రైతాంగం 13 మాసాలు అనేక నిర్బంధాలను ఎదుర్కొని శాంతియుతంగా పోరాడి ఆ చట్టాలను రద్దు చేయించగలిగిందని అన్నారు. నగరంలోని స్థానిక పిఎన్ కాలనీలో గల శ్రీశ్రీ వరసిద్ధి వినాయక పంచాయతీల దేవాలయ ప్రాంగణంలో శ్రీ నరసింహ సాహిత్య మహాశ్రీ సుదర్శన యాగం శ్రీమాన్ చామర్తి శ్రీనివాసాచార్యుల వారి ఆధ్వర్యంలో ప్రారంభమైనది. మాట్లాడుతూ విశ్వశాంతి రక్షణ కోసం అందరికీ సుఖశాంతులు వర్ధిల్లాలనే సంకల్పంతో ఈ యాగాన్ని ఈ సంవత్సరం శ్రీకాకుళంలో అత్యంత వైభవంగా ప్రారంభించాలని సంకల్పించామని, ఈ యాగం శుక్రవారంతో మొదలై శనివారం, ఆదివారం వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ యజ్ఞంలో ముందుగా శ్రీ విశ్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యవహనం, పరిషత్ విజ్ఞాపనం, వృత్విక్ వర్ణము, రక్షణ సూత్రధారణ, పంచగవ్య ప్రాసనము, అఖండ దీప స్థాపనము, మండపావాహనాలు, అగ్ని ప్రతిష్ఠ మొదలైన జరుగుతాయని, శ్రీ విశ్వక్సేన పూజలు, మూలమంత్ర వహనం, శ్రీ సుదర్శన సత్రం పారాయణం, పూర్ణోక్తి మంగళ శాసనము, ఋత్విక ఆచార్య బ్రాహ్మణ సన్మానము, ప్రసాద వితరణతో కార్యక్రమం పూర్తవుతుందని అన్నారు. అంతేకాకుండా ప్రతి దినం సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామార్చన, శ్రీ సుదర్శన స్తోత్రముల పారాయణ జరుగునని భక్తులు ఎవరైనా పాల్గొనే సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రావణ మాసం పర్వదినం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుండి అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని అమ్మవారికి సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక నమక చమక పంచ సూక్తములతో క్షీరాభిషేకం, అమ్మవారికి శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ ఖడ్గములతో కుంకుమ పూజ, అమ్మవారి జపం నిర్వహించారు. అమ్మవారి పారాయణం, త్రికాల అర్చనలు, లలిత సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు, అర్చనలు, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారి ప్రధాన ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారి సేవలో సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, అధికారులు తదితర ప్రముఖులు ప్రత్యేక పూజల, అర్చనలు, కుంకుమ పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇచ్చర్ల నియోజకవర్గం తమ్మినేనిపేటలో గ్రామ అచిరతల్లి విగ్రహ ఏర్పాటుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ దంపతులు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయంని వీలైనంత త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.